నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నాగర్ కర్నూలు జిల్లా మన్నేవారిపల్లిలో సీఎం రేవంత్ పర్యటన. ఎస్ఎల్బీసీ వద్ద జరుగుతున్న ఎయిర్బోర్న్ సర్వే తీరు పరిశీలన. కృష్ణా మీద చేపట్టిన ప్రాజెక్టులన్నీ కేసీఆర్ విస్మరించారన్న సీఎం. ఎస్ఎల్బీసీ పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ. పలు కుటుంబాల్లో విషాదం నింపిన చేవెళ్ల బస్సు ప్రమాదం. తండ్రికి కూతుళ్లు, మరో ఇంట్లో పిల్లలకు తల్లిదండ్రులు దూరం. రాజస్థాన్ జైపూర్లో వాహనాలపైకి దూసుకెళ్లిన టిప్పర్. 12 మంది దుర్మరణం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ఆఫ్ఘనిస్తాన్ను కుదిపేసిన భారీ భూకంపం. 20 మంది దుర్మరణం. 500 మందికి పైగా గాయాలు. గ్రావిటీ ద్వారా 30 లక్షల ఎకరాలకు సాగు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాగునీరు అందించే ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ పనులు పూర్తి చేయడంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించిందని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. టన్నెల్ పూర్తి చేసేందుకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులతో పాటు అవసరమైన అన్ని అనుమతులు మంజూరయ్యేలా కృషి చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందే ఎస్ఎల్బీసీ సొరంగం పనులను రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా మన్నేవారిపల్లిలో పర్యటించిన సీఎం హెలి మ్యాగ్నెటిక్ సర్వేకు సిద్ధంగా ఉన్న సర్వే హెలికాప్టర్, అధునాతన పరికరాలను పరిశీలించారు. టన్నెల్ పనులపై భారత రాష్ట్ర సమితి నాయకులు రాజకీయం చేయడం తగదని చురకలంటించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా టన్నెల్ పనులు పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. టన్నెల్ బోర్ మిషన్ అనేది ఆనాటికి ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన ఈ ఎక్స్పెరిమెంట్ ఇండియాలో చేయడం జరిగింది. ఈ నల్లమల ఫారెస్ట్ కానీ ఇక్కడ ఉండే పులులకు కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా పనులు ప్రారంభించారు. 2004-05లో మొదలుపెట్టిన ప్రాజెక్టు 2014 వరకు దాదాపుగా 25-30 కిలోమీటర్ల మధ్యలో టన్నెల్ను పూర్తి చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు. టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే సంవత్సరానికి 1 కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు, తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేవి. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, నాకు పేరు రాకపోను, కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసింది. దాంతో తీరని అన్యాయం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనా పైసా ఖర్చు లేకుండా నీళ్లు అవలీలగా నల్గొండ జిల్లాకు 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుపోవడానికి ₹1 ఖర్చు లేకుండా గ్రావిటీతోటి అదే భూమికి నీళ్లు ఇవ్వాలంటే ఏఎంఆర్పి లిఫ్టులతో వాడితే సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ ఖర్చులు అవుతున్నాయి. ఈ 10 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఖర్చు పెట్టిన కానీ 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయి ఉండేది. పెరిగిన అంచనాలు 20 ఏళ్ల తర్వాత లెక్కేస్తే కూడా 4,600 కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు పూర్తవుతుంది. అంటే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు యొక్క అంచనాలు పెరిగింది 2,600 కోట్ల రూపాయలు మాత్రమే. నల్గొండ జిల్లాకు, మహబూబ్ నగర్ జిల్లాకు చంద్రశేఖరరావు గారు తీరని అన్యాయం చేశారు. 1,86,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు 10 ఏళ్లలో కేవలం సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించండు. 1,03,000 కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టర్లకే చెల్లించండు. ఇంత ఖర్చు పెట్టినా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా 100% మనం పూర్తి చేసుకోలేకపోయినాము. దీనికి ప్రధానమైన కారణం ఏంది? కృష్ణానదిలో మన వాటా మనం వాడుకోకపోవడం వల్ల 811 టీఎంసీలు నికర జలాలలో చంద్రశేఖరరావు గారు స్వయంగా హరీష్ రావు గారు పోయి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి, కేవలం 299 టీఎంసీలు మాకు చాలని సంతకాలు పెట్టి వచ్చారు. 10 సంవత్సరాలు అన్ని దగ్గరలో మా అభ్యంతరాలు పెడితే ట్రిబ్యునల్లో మీరు అదనంగా అడగడానికి మీకు అవకాశం లేదు, మీరు ఎట్లా అడుగుతారని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాదన తీసుకొచ్చింది. సహజ న్యాయ సూత్రాల ప్రకారం కృష్ణానదిలో మాకు రావాల్సిన వాటా రావాల్సిందే అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టుతో సహా ట్రిబ్యునల్ ముందు మనం వాదనలు వినిపిస్తున్నాం. వాదనలో ఒక కొలిక్కి వస్తున్నాయి. అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టి అభ్యంతరాలు పెట్టారు, పనులు చేయొద్దని. 10 సంవత్సరాలు అగ్రెసివ్గా డే నైట్ మనం కంప్లీట్ చేసుకుంటే కృష్ణానది మీద నుంచి మనం దాదాపుగా 500 టీఎంసీలు వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తయి ఉండేటివి. కృష్ణా జలాల్లో కేవలం 299 టీఎంసీలు రాష్ట్రానికి చాలంటూ నాటి సీఎం కేసీఆర్ చేసిన సంతకం
రాష్ట్ర ప్రజలకు మరణ శాసనమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వేదికలపై రాష్ట్ర జల హక్కుల విషయంలో రాజీ లేని పోరాటం చేస్తున్నామని వివరించారు. సందర్భంలోనే 30 టీఎంసీలు ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తున్న వర్షాలకు వరదలకు మనం ఎంత కావాలంటే అంత తీసుకొని పోవచ్చు. వాళ్ళకి పోతిరెడ్డిపాడు ఎట్లనో దానికి ప్రత్యామ్నాయం అంతకంటే మంచి ప్రాజెక్ట్ ఈరోజు ఎస్ఎల్బిసి టనల్. ఈరోజు భారత సైన్యంలో ఉన్న అత్యంత నైపుణ్యం కలిగిన అధికారులందరినీ కూడా ఇక్కడికి రప్పించి శాశ్వతంగా ఇక్కడ కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేసినాం. ఈ ప్రాజెక్టును పూర్తి చేయదలుచుకున్నాము. ఈ పనుల్ని పూర్తి చేయడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాము. ఇది మనం ఇప్పుడు పూర్తి చేసుకోకపోతే ఇంకెప్పటికి పూర్తి కాదు. ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నప్పుడు కాకపోతే ఇంకా దీన్ని ఎవ్వరు చెయ్యరు. పిలువలు పలువలు తప్పుడు ఆరోపణలు ఎవరని చెప్తే మన అందరం కలిసి తిరిగేసి కొట్టాలి. ఎలాంటి అనుమతులు కావాలన్నా దీనికి అవసరమైన నిధులను అన్నిటిని కూడా గ్రీన్ ఛానల్లో ఇస్తానని నేను చెప్పిన తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని రకాలుగా మా సహకారం ఉంటుంది. 2 ఏళ్లలో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేయాలనే ఒక పట్టుదలతో ముందుకు పోతున్నాము. ప్రపంచంలోనే అత్యాధునికమైన టెక్నాలజీతో హెలిబాన్ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ద్వారా ముందు ఒకసారి మొత్తం 44 కిలోమీటర్లది 1-2 సార్లు సర్వే చేయబోతున్నాం. మరి ఆ టనలింగ్ వర్క్ కూడా మరి ప్రపంచంలోనే అత్యాధునిక మెథడ్స్, అడ్వాన్స్ టనలింగ్ మెథడ్స్ తోని పనులు పునఃప్రారంభించబోతున్నాము. అంతకుముందు ప్రతిపక్ష నాయకునిగా మేము మాట్లాడేది కానీ అతనికి సొంతంగా దీని మీద ఉన్న నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య వారికి తెలుసు కాబట్టి వెంటనే ఎంత ఖర్చైనా సరే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి మాకు చెప్పి ఈ రోజు పనులు మొదలు పెట్టించినాం. ఏడుగుండి వారు ఉన్నారో ఎవరున్నారో అప్పటికే 70% పూర్తయిన ప్రాజెక్టుని 10 ఏళ్ళు పక్కన పెట్టి మొత్తం ఏదో ప్రపంచ వింతల్లాగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడం అయిపోయింది, కూలిపోయింది. కానీ ఇదే ప్రాజెక్టు ఆ రోజు ఒక 1000-2000 కోట్లు అదనంగా ఇచ్చి ఈ ముఖ్యమంత్రి గారి లాగా చర్యలు తీసుకుంటే ఎప్పుడో అయిపోయేది. ఇవాళ మాకు సంవత్సరానికి 500 కోట్ల కరెంటు బిల్లు మిగిలేది. ఇవాళ నల్గొండలో కిందికి వెళ్ళి ఆ బాధ, పైకి వెళ్ళి మూసి బాధతో బాధపడుతుంటే దానికి కూడా ఎంత ఖర్చు అయినా సరే చేస్తామంటే దాని మీద కూడా పని లేని వాళ్ళు, పనికిరాని వాళ్ళు 10 ఏళ్ళు పాలించి కనీసం పేదవాని ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. పేదవాడు తినడానికి సంబంధించిన రేషన్ కార్డు పట్టించుకొని పనికిరాని వాళ్ళు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చూసి మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే మూసి ఇవాళ నిజంగా నల్గొండలో కొన్ని గ్రామాలలో పడుకోలేరు. ఎస్ఎల్బిసి పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కావాల్సిన అనుమతులు సాధించి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొని 19 మంది మృతి చెందారు. ప్రమాదంలో 24 మందికి తీవ్ర గాయాలు కాగా వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. టిప్పర్ లారీలో కంకరంతా బస్సులో పడి దాని మధ్యనే ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. తాండూరు డిపోకు చెందిన బస్సు తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో హైదరాబాద్ బయలుదేరింది. కళాశాలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, ఉపాధి, ఇతర పనుల కోసం నగరానికి 72 మంది బస్సులో బయలుదేరారు. ఉదయం సుమారు 6:45 సమయంలో లగ్డారం వద్ద బస్సు, ఎదురుగా వస్తున్న టిప్పర్ పరస్పరం ఢీకున్నాయి. వేగ తీవ్రతకు బస్సు డ్రైవర్ కూర్చున్న వైపు మొత్తం పైభాగాన్ని టిప్పర్ చీల్చేసింది. బస్సు వైపు టిప్పర్ ఒరిగిపోగా అందులోని కంకరంతా బస్సు లోపల ప్రయాణికులపై పడిపోయింది. క్షణాల్లో జరిగిన ప్రమాదంలో డ్రైవర్ వైపు కూర్చున్న వారంతా కంకరలో కూరుకుపోయారు. బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం జరగగానే డ్రైవర్ వైపు కాకుండా మరోవైపు కూర్చున్న ప్రయాణికులు తేరుకుని కిటికీ అద్దాలు బద్దలు కొట్టుకుని ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. తోటి ప్రయాణికులను బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే కంకరలో కూరుకుపోయిన వారిని తీయటం వారి శక్తికి మించిన పనిగా మారింది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. పోలీసులు జేసీబీ సాయంతో కంకర తొలగించే ప్రక్రియను చేపట్టారు. సహాయక చర్యల్లో పాల్గొన్న చేవెళ్ల సీఐ భూపాల్ కాళ్లపైకి జేసీబీ ఎక్కడంతో ఆయనను కూడా చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. మొత్తం 32 మంది గాయపడగా స్వల్ప గాయాలైన వారు వెంటనే ఇళ్లకు వెళ్లిపోయారు. తీవ్ర గాయాలైన 24 మందిలో కొందరిని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి, మిగిలిన వారిని వేర్వేరు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షణాల్లోనే ప్రమాదం జరిగిందని గాయపడిన కండక్టర్ రాధా తెలిపారు. ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ దస్తగిరి మృత్యువాత పడ్డారు. తాండూరు ఆర్టీసీ డిపోలో 7 ఏళ్ల నుంచి ప్రైవేటు డ్రైవర్గా ఆయన పనిచేస్తున్నారు. బషీరాబాద్ మండలం మంథటి గ్రామానికి చెందిన దస్తగిరి తాండూరులోనే నివసిస్తున్నారు. టిప్పరు రాంగ్ రూట్లో రావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. టిప్పర్ యజమాని మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్కు చెందిన లచ్చానాయక్ అని గుర్తించారు. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ కాంబ్లే కూడా మృత్యువాత పడ్డారు. మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ కాంబ్లే కొంతకాలం నుంచి లచ్చానాయక్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పటాన్ చెరువులోని క్రషింగ్ మిల్లు నుంచి కంకర తీసుకుని ఆకాశ్ కాంబ్లే చేవెళ్ల మీదుగా వికారాబాద్ వైపు బయలుదేరాడు. మూలమలుపు వద్ద ఆకాశ్ వేగాన్ని నియంత్రించకపోవటం వల్లే ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొందని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్, అతని యజమానిపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ రోడ్డు ప్రమాదం ఆయా కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కాచెల్లెళ్లు మృత్యువాత పడ్డారు. తాండూరులోని గాంధీనగర్లో నివసించే ఎల్లయ్య గౌడ్, 3 కుమార్తెలు నందిని, సాయిప్రియ, తనూషలు ప్రాణాలు కోల్పోయారు. ఈ 3లో నందిని, సాయిప్రియ కోటి ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ 3-2 సంవత్సరాల్లో చదువుతున్నట్లు కాలేజ్ ప్రిన్సిపల్ తెలిపారు. కాలేజీ సెలవులు ఉన్నందున ఇంటికి వెళ్లిన వారు తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 3వ అమ్మాయి తనూష మరో కాలేజీలో చదువుతోంది. కోఠి ఉమెన్స్ కాలేజీలోనే చదివే ముస్కాన్ అనే యువతి కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో తాండూరుకే చెందిన తాలియా బేగం, ఆమె 10 నెలల కుమార్తె కూడా ప్రాణాలు కోల్పోయారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం హాజీపూర్కు చెందిన బందప్ప, ఆయన భార్య లక్ష్మి చనిపోగా వారి 2 పిల్లలు అనాథలయ్యారు. వివిధ చోట్ల జరిపిన తనిఖీల్లో గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు శివారులో జరిపిన తనిఖీల్లో ఆబ్కారీ శాఖ అధికారులు 12.81 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా అవుతుందన్న సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో గంజాయి రవాణా చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారి వద్ద నుంచి ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం కుంసి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనాలపై వారి వద్ద నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద నుంచి వచ్చిన సమాచారంతో కృష్ణా రైల్వే స్టేషన్లో తనిఖీలు జరిపి మరో 10 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న వారిలో ఓ మహిళతో పాటు మరో 9 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జనగామ జిల్లాలోని కొడకండ్ల, పాల్కుర్తి మండలాల్లో మొంతా తుపాను ప్రభావానికి దెబ్బతిన్న పంట పొలాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసి దెబ్బతిన్న ప్రతి పంట నష్టాన్ని నమోదు చేయాలని అధికారులకు సూచించారు. రైతు భరోసా యాప్ ద్వారా పంట నష్టాన్ని నమోదు చేసి రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలని అన్నారు. పూర్తిగా తడిచి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు కాకుండా నేరుగా మిల్లుకు తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొడకల్ల మండలం నుంచి ఏనూర్తల విలేజ్ నుంచి నరసింగపురం 2-3 విలేజెస్లో కూడా పంట నష్టం అని ఎలా అయింది, మొన్న జరిగిన సైక్లోన్ వల్ల వచ్చిన వర్షాల ప్రభావం కొన్ని క్రాప్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల సో ప్రెసెంట్ ఫీల్డ్ లెవెల్లో ఎన్యూమరేషన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం ప్రతిదీ క్రాప్ డ్యామేజెస్ అన్ని కూడా ఫీల్డ్ లెవెల్లో అసెస్మెంట్స్, ఫోటోగ్రాఫ్స్తో పాటు వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నాము. అందులో భాగంగా కొన్ని ప్యాడీ ఫీల్డ్స్ అంటే కాటన్ అండ్ ఆల్సో సమ్ టొమాటో ఫీల్డ్స్ ఈరోజు రైతుల సమక్షంలో విజిట్ చేయడం జరిగింది. వారి యొక్క ఎన్యూమరేషన్ చేస్తూ 33% కన్నా డ్యామేజ్ ఉన్న క్లాస్ ప్రకారం అండ్ రూల్స్ ప్రకారం ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో
దాని ప్రకారం ఇప్పుడు అసెస్మెంట్ చేసుకొని వారికి గవర్నమెంట్కి ప్రతిపాదన పంపించడం జరుగుతుంది. రైతులందరూ కూడా వారి యొక్క ఎన్యూమరేషన్ అనేది ఏఈఓస్ రైతు భరోసా యాప్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ప్రజెంట్ అందరూ కూడా జిల్లాలో ఉన్న ప్రతి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి ఏఈఓస్ అందరూ కూడా విస్తరణ అధికారులు అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో ఉన్నారు. ఈ యొక్క ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసుకుని జనగాం జిల్లాలో ఉన్న క్రాప్ డ్యామేజ్ అసెస్మెంట్ ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. రాజస్థాన్లోని జైపూర్లో ఓ టిప్పర్ బేభత్సం సృష్టించింది. హర్మదా పోలీస్ స్టేషన్ పరిధి లోహా మండీలో వేగంగా ప్రయాణిస్తూ సుమారు 12 వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 10 మంది పైగా గాయపడ్డారు. వాహనాల్లో అనేక మంది చిక్కుకున్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ సర్కార్ అభివృద్ధికి గుర్తింపు పొందితే ఆర్జేడీ కాంగ్రెస్లు విధ్వంసానికి ప్రసిద్ది చెందాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆర్జేడీ కాంగ్రెస్ పాలనలో బీహార్లో అభివృద్ది కుంటుపడిందని ఆరోపించారు. సహర్సాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని బీహార్లోని యువత, మహిళలు ఆర్జేడీ కాంగ్రెస్తో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చొరబాట్లకు ఆర్జేడీ కాంగ్రెస్ మద్దతిస్తున్నాయని, వారిని రక్షించడానికే ప్రతిపక్ష నేతలు రాజకీయ పర్యటనలు చేపడతారని ఆరోపించారు. చొరబాట్లను అడ్డుకునేందుకే ఎన్డీఏ సర్కారు కృషి చేస్తుందని తెలిపారు. బీహార్ను చొరబాటుదారుల నుంచి రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. బీహార్ భవిష్యత్తును చొరబాటుదారులు నిర్ణయించాలా లేదా ప్రజలు నిర్ణయించాలా తేల్చుకోవాలన్నారు. మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పేరును కాంగ్రెస్ అయిష్టంగానే ఒప్పుకుందని మోదీ ఆరోపించారు. आरजेडी हो या कांग्रेस, इनका विकास से दूर दूर तक का कोई नाता नहीं है. एनडीए की पहचान विकास से है और आरजेडी कांग्रेस की पहचान विनाश से है. आरजेडी और कांग्रेस को विकास की भाषा समझ ही नहीं आती है. आरजेडी और कांग्रेस, इनकी डिक्शनरी में कट्टा, क्रूरता, कटुता, कुसंस्कार, कुशासन और करप्शन ऐसे ही शब्द भरे पड़े हैं. जंगल राज की पाठशाला में इन्होंने बस यही सीखा है. साथियों, जंगल राज में सबकी जान खतरे में रहती. हर अफसर, हर ठेकेदार, हर व्यापारी डर में ही जीता था. इसी का नतीजा था कि यहाँ विकास रुक गया था. नीतीश जी की सरकार ने जंगल राज को हटाकर बिहार को सुशासन में बदला. బీహార్లో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వస్తే డిఫెన్స్ కారిడార్తో పాటు పలు జిల్లాల్లో పరిశ్రమలు నిర్మిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. సీతామందిర్కు ప్రాణ ప్రతిష్ఠ చేసిన రోజే సీతామఢీ నుంచి అయోధ్యకు వందే భారత్ రైలును ప్రారంభిస్తామని షా వెల్లడించారు. నవంబర్ 14న లాలూ ప్రసాద్, రాహుల్ గాంధీ పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయని జోస్యం చెప్పారు. బీహార్లో వరదలను అరికట్టేందుకు 11,000 కోట్లతో పనులు చేపట్టామని తెలిపారు. సోనబర్షానాన్పూర్లో 505 కోట్లతో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తామని వివరించారు. మిథిలాంచల్కు నాలెడ్జ్ హబ్ వస్తుందన్నారు. లాలూ ప్రసాద్ పాలనలో బీహార్ మొత్తం కుంభకోణాలతో నిండిపోయిందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, నితీష్ కుమార్ నేతృత్వంలో మాత్రమే బీహార్ అభివృద్ధి చెందుతోందని అమిత్ షా వెల్లడించారు. सीता माता के मंदिर का प्राण प्रतिष्ठा होगा उसी दिन सीतामढ़ी से लेकर अयोध्या तक हम वंदे भारत ट्रेन भी चालू कर देंगे. वंदे भारत ट्रेन जो अयोध्या आएगा वो सीतामढ़ी आएगा. बिहार के टूरिज्म को बहुत बड़ा फायदा होने वाला है. ये पुनौरा धाम सिर्फ एक जिले के लिए नहीं, समग्र क्षेत्र के लिए बहुत बड़ा विकास का कारण बनने वाला है. यहाँ पर चुनाव का नतीजा जानना चाहते हो क्या? अरे जोर से बोलो, जानना है क्या? तो मेरी बात याद रखना. 14 नवंबर 8 बजे बैलेट बॉक्स खुलेंगे.
और एक बत्ते बत्ते लालू राहुल की पार्टियों का सुपड़ा साफ। ప్రతిపక్ష నేతలందరినీ ఎగతాళి చేస్తూ దేశాన్ని బీహార్ను ప్రధాని నరేంద్ర మోదీ అవమానిస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. అందుకే అవమానించేందుకు కూడా మోదీ ఒక మంత్రిత్వ శాఖ పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. బీహార్ సోనా బర్సాలో ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. మోదీ అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు తప్ప బీహార్లోని ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి అరాచకాల గురించి మాట్లాడటం లేదని ఆక్షేపించారు. బీహార్ అభివృద్ధి గురించి బదులుగా ప్రతిపక్ష నేతలను ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. గత 20 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం బీహార్కు ఏం చేసిందో చెప్పాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ సర్కార్ను నియంత్రించే రిమోట్ ఢిల్లీలో ఉందని ఆరోపించారు. रोजगार यहाँ चाहिए कि नहीं चाहिए? बोलो शिक्षा हमें यहाँ चाहिए और अपना मन बनाओ। चुनाव आ रहा है, आने दो सबको मंच पे, देने दो बढ़िया बढ़िया भाषण, सुन लो सबकी बातें, लेकिन उनकी बातों का आकलन करो। अपनी समझदारी, अपने विवेक को का इस्तेमाल करो। क्या किया है उन्होंने 20 सालों में, उसको ठीक तरह से समझो। खास तौर से मेरी बहनें, हमें लगता है कि कोई हमें कुछ दे रहा है तो हमारा भी उनके प्रति कोई एहसान होता है, चलो 10,000 रुपए दे दिए हम वोट डाल देते हैं। नहीं बहनों, जैसे मैंने कहा, जो दे रहे हैं ले लो, लेकिन अपने आप को मत भूलो, अपने बच्चों को मत भूलो, अपने परिवार को मत भूलो, अपने समाज को मत भूलो और अपने बिहार को मत भूलो। आपकी धरती है, गर्व करो इस पे, इसमें कितनी काबिलियत है, लेकिन उस काबिलियत को व्यर्थ किया जा रहा है। ఈ ఉదయం ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లోని మజార్ ఈ షరీఫ్ నగరం సమీపంలో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ఘటనలో శిథిలాల కింద నుంచి 20 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. భూకంపం కారణంగా సుమారు 534 మంది గాయపడ్డారని చెప్పారు. క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఖుల్ముకు పశ్చిమ నైరుతి దిశలో 28 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. కాబూల్, బాల్క్, సమంగాన్ ప్రావిన్సుల్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయని పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్లో ఈ ఏడాది ఆగస్టులో సంభవించిన భారీ భూకంపంలో 2200 మందికి పైగా మృతి చెందారు. 1000 మందికి పైగా గాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలు అణ్వాయుధాలను చురుగ్గా పరీక్షిస్తున్నాయని, ఈ జాబితాలో పాకిస్తాన్ కూడా ఉందని తెలిపారు. కానీ ఈ విషయం గురించి ఆ దేశాలు బయటకు చెప్పవని ఓ ముఖాముఖిలో ట్రంప్ విమర్శించారు. రష్యా, చైనా వద్ద చాలా అణ్వాయుధాలు ఉండొచ్చన్న ట్రంప్, కానీ అమెరికా అణ్వాయుధాలతో ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చని హెచ్చరించారు. 3 దశాబ్దాల తర్వాత అమెరికా తిరిగి అణ్వాయుధాల పరీక్షలను నిర్వహించబోతోందని తెలిపిన ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తాజాగా కీలక విషయాన్ని బయటపెట్టారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలు అణ్వాయుధాలను చురుగ్గా పరీక్షిస్తున్నాయని, ఈ జాబితాలో పాకిస్తాన్ కూడా ఉందని బాంబు పేల్చారు. కానీ అణ్వాయుధ పరీక్షల కోసం ఆయా దేశాలు మాట్లాడట్లేదని ఓ ముఖాముఖిలో ట్రంప్ విమర్శించారు. కానీ అమెరికా అలా కాదని, ఏదైనా బహిరంగంగానే చెప్పడంతో పాటు చేస్తుందని తెలిపారు. ఇన్నాళ్లు ఎన్ని దేశాలు అణు పరీక్షలు చేపట్టినా తాము వాటి జోలికి వెళ్లలేదని, ఇకపై అలా మిగిలిపోవాలనుకోవట్లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇతర దేశాల మాదిరిగానే తాము కూడా అణ్వాయుధాల పరీక్షలు నిర్వహిస్తామని ట్రంప్ వెల్లడించారు. రష్యా, చైనా వద్ద చాలా అణ్వాయుధాలు ఉండి ఉంటాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. కానీ అమెరికా దగ్గర అంతకంటే ఎక్కువే ఉన్నాయని తెలిపారు. అమెరికా వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చని ట్రంప్ హెచ్చరించారు. కానీ అణ్వస్త్రాల నిరాయుధీకరణ గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో చర్చించినట్టు ట్రంప్ తెలిపారు. అమెరికా అణ్వాయుధ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. అయితే ఎప్పుడు, ఎక్కడ ఈ పరీక్షలు నిర్వహించనున్నారన్న విషయాన్ని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు.
దక్షిణ కొరియాలోని బుసాన్లో ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీకి ముందు ట్రూత్ సోషల్లో అణ్వాయుధాల అంశంపై ట్రంప్ పోస్ట్ చేశారు. అణ్వాయుధాలకున్న విధ్వంసకర శక్తి కారణంగా ఆ పరీక్షలు చేయకూడదని గతంలో అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని, రష్యా, చైనా సహా ఇతర దేశాలు వేగంగా తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్నాయని పేర్కొన్నారు. అణ్వాయుధాల విషయంలో అమెరికా, రష్యా, చైనా 5 ఏళ్లలోపు సమాన స్థాయికి చేరుకునే అవకాశం ఉందన్నారు. అందుకే అమెరికా మళ్లీ అణ్వాయుధ పరీక్షలు ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కు దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసినట్టు ట్రంప్ తెలిపారు. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుతున్న వేళ దశాబ్దాలుగా ఓటింగ్కు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో సైతం పోలింగ్ కేంద్రాలు వెలుస్తున్నాయి. నక్సల్స్ భయం లేకుండా ఆదివాసీలు తమ ఓటును వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 25 ఏళ్ల తర్వాత చోర్ మారా అనే ఆదివాసీ గూడెంలో పోలింగ్ బూత్ ఏర్పాటు కానుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జమయి జిల్లాలోని చోర్ మారా అనే ఆదివాసీ గూడెంకు 25 ఏళ్ల తర్వాత పోలింగ్ బూత్ రానుంది. కొన్నేళ్లుగా నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ఈ గూడెంలో కొంతమంది ఆదివాసీలు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1990లో నక్సల్స్ కార్యకలాపాలు తీవ్రంగా ఉన్న సమయంలో చోర్ మారా గూడెంలో పోలింగ్ బూత్ను తీసేశారు. అప్పట్నుంచి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గూడెం వాసులు ఓటు వేసేందుకు చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేది. కొన్నిసార్లు దూరపు ప్రయాణాల వల్ల ఓటు వేసేందుకు విముఖత చూపించేవారు. క్రమేపీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నక్సల్స్ ఉనికి తగ్గుముఖం పట్టింది. ఆదివాసీల డిమాండ్ మేరకు 25 ఏళ్ల తర్వాత చోర్మారాలో పోలింగ్ బూత్ను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుతున్న వేళ అటవీ ప్రాంతాల్లోని ఆదివాసీ గూడాల్లోనూ పోలింగ్ బూతులు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే చోరుమారా గూడెంలో పోలింగ్ బూత్ను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు సెక్యూరిటీ క్యాంపులను సైతం అధికారులు ఏర్పాటు చేశారు. ఈ చర్యతో చోరుమారా గూడెం వాసులకు దూరపు ప్రయాణాలు చేసి ఓటు వేసే తిప్పలు తప్పనున్నాయి. చోరుమారాలో నక్సలిజం అనేది గతమని గూడెం వాసులు చెబుతున్నారు. 25 ఏళ్ల తర్వాత చోరుమారాకు పోలింగ్ బూత్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ వచ్చినప్పటికీ చోరుమారాలో చాలా సమస్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లు, విద్యుత్ సౌకర్యం, వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గూడెంలో ఒక ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉందని, చుట్టుపక్కల ఎక్కడా ఒక్క కాలేజీ కూడా లేదన్నారు. వీటన్నింటినీ అధిగమించేందుకే ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ ఓటు హక్కును వినియోగించేందుకు నిర్ణయించుకున్నట్లు గూడెం వాసులు చెబుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు వేసి చోరుమారా అభివృద్ధిలో భాగమవుతామని అంటున్నారు. ఈ నెల 11న బీహార్ అసెంబ్లీ ఎన్నికల 2వ విడతలో చోరుమారాతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.